నమస్కారం. ఈరోజు మనం మే 31, 2025 అంటే శనివారం నాటి రాశిఫలాల గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం. ఈ విశ్లేషణ మనకు ఈనాడు నెట్లో డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ గారిచ్చారు. మరి 12 రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది, ఏంటి సంగతులు చూద్దామా? తప్పకుండా. ఈ రోజువారీ రాశిఫలాలు చాలామందికి ఆసక్తి కదా. పైపైన బావుంది బాలేదు అని కాకుండా లోపల కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా టచ్ చేద్దాం. ఓకే, ముందుగా ఎవరికి బాగా కలిసొస్తుందో చూద్దాం. కర్కాటక రాశి. వీరికి అదృష్టం వరిస్తుందని, కుటుంబంతో హ్యాపీగా ఉంటారని ఉంది. విందు వినోదాలు కూడా అట. అవును, అదృష్టం వరించడం అంటే సాధారణంగా అనుకున్న పనులకు అనుకోని హెల్ప్ దొరకడం లాంటిది. బావుంది. అయితే ఇక్కడింకో పాయింట్ ఉంది. నక్షత్రాల వారీగా చూస్తే పుష్యమి మారికి రాత్రి 9:07 వరకు జన్మతార అంటున్నారు. అంటే అది అంత గొప్పవేమీ కాదు. ఓహ్, మరా తర్వాత? ఆ తర్వాత సంపత్తారగా మారుతుంది. అది చాలా మంచిది. అంటే రోజు గడిచే కొద్దీ పరిస్థితి మెరుగుపడే అవకాశముంది అన్నమాట. ఓకే ఓకే. అలాగే కన్యారాశి వారికి కూడా చాలా పాజిటివ్గా ఉంది కదా. పనులు ఈజీగా అవుతాయని, ఫ్రెండ్స్తో బంధువులతో బాగుంటుందని. నిజమే. ప్రయాణాలు కూడా ఫలిస్తాయట. శ్రీలక్ష్మీదేవి దర్శనం కూడా మంచిదని సూచించారు. అంటే మంచి ఫలితాలతో పాటు ఏం చేయాలో కూడా చెప్తున్నారు. అవును, చాలా క్లియర్గా ఉంది. సింహరాశివారికి కూడా బాగుంది. కార్యసిద్ధి, గౌరవం, మంచి వార్తలు వినడం ఇలా. తులారాశి సంగతి? వాళ్లకి కూడా అనుకూల వాతావరణం, సంతోషం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సరే, ఇవి పాజిటివ్గా ఉన్న రాశులు. మరి కొన్ని రాశులకు అంటే కొంచెం జాగ్రత్తలు అవసరం అన్నట్టుగా సూచనలు ఉన్నాయి కదా. మేషరాశి. అవును, మేషరాశివారికి ముఖ్యమైన విషయాల్లో ఇంకా డెవలప్మెంట్కి సంబంధించిన వాటిల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అనుంది. శివారాధన చేసుకోమన్నారు. అవును, ఇక్కడ కూడా నక్షత్రాల ప్రభావం చూడాలి. భరణివారికి రాత్రి 9:07 వరకు నైధనతార అంటున్నారు. అది అంత మంచిది కాదు. అయ్యో. కాని ఆ తరువాత మిత్రతారగా మారుతుంది. అది మంచిది. అంటే టైం బాగుంది తర్వాత. అవును, కాని కృత్తికా వారికి దీనికి ఆపోజిట్. రాత్రి 9:07 వరకు బాగుండి ఆ తర్వాత కొంచెం ప్రతికూలంగా మారచ్చు. అబ్బా, ఒకే రాశిలో ఈ టైమింగ్స్తో ఇంత మార్పా? ఉంటుంది. నక్షత్రాన్ని బట్టి మారుతుంది కదా. అందుకే ఆ సమయం మెన్షన్ చేసుంటారు. అంటే ఆ రోజు ప్లాన్ చేసుకునేవాళ్లు ఇది గమనించాలన్నమాట. కరెక్ట్. ఇక వృశ్చిక రాశి. వీళ్లకి శారీరక శ్రమ ఎక్కువట. గిట్టని వాళ్లతో తక్కువ మాట్లాడాలి అంటున్నారు. అవును, మితభాషణం అవసరమని ఉంది. ఇంకా స్థానచలనం, అప్పుల వల్ల ఒత్తిడి ఇలాంటివి కూడా సూచన. స్థానచలనం అంటే? ప్రయాణాలా లేక జాబ్ చేంజా ఏమైనా కావచ్చా. ఏదైనా కావచ్చు. పనిమీద వేరే ఊరు వెళ్లడమో లేదా ట్రావెల్ చేయాల్సి రావడమో, కొన్నిసార్లు ఉండే చోటు మారడం కూడా కావచ్చేమో. దీనికి పరిష్కారంగా శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన సూచించారు. అవును, చూడండి, శ్రమ ఎక్కువ, మాటల్లో జాగ్రత్త అంటే కొన్ని ఛాలెంజెస్ ఉండొచ్చనర్థం. వాటిని తట్టుకోవడానికి మానసిక ప్రశాంతత కోసం దైవారాధన చెప్పియుంటారు. ఇక్కడ కూడా టైమింగ్ మార్పుందా? కొంచెం జాగ్రత్త అవసరం. మిథున రాశివారికి కూడా శ్రమ ఎక్కువ, పనులు స్లోగా అవుతాయి అంటున్నారు. కాని ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందట. అవును, అది కొంత ఊరట. అలాగే మకర రాశి వాళ్లకి కూడా కొంచెం ఒత్తిడి, బంధువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు అంటున్నారు. కానీ ఓర్పుతో ఉంటే సక్సెస్ అవుతారట. అంటే ఈ జాగ్రత్త సూచనలు, శ్రమ ఎక్కువ అనేది బహుశా మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేయడానికేమో. చాలా వరకు అంతే అనిపిస్తుంది. అందుకే చూడండి, దాదాపు ప్రతికూల ఫలితాలు చెప్పిన ప్రతి చోట ఏదో ఒక దైవారాధన కూడా సూచిస్తున్నారు. నిజమే. ఇక మిగిలిన రాశులు. వృషభరాశి. పనులకు ఆటంకాలు, అనారోగ్యమంటున్నారు. ఇష్టదైవాన్ని తలుచుకోమన్నారు. అవును, అలాగే ధనురాశివారికి కూడా మిక్స్డ్ రిజల్ట్స్. సడన్గా ప్రయాణాలుండొచ్చు, ఆలోచనలు మారచ్చు. ఈశ్వర దర్శనం మంచిదట. కుంభరాశి. వాళ్ళకి కొన్ని పనులు లేటైనా పట్టుదలతో కంప్లీట్ చేస్తారట. ముఖ్యమైన విషయాల్లో క్లారిటీ వస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవమని సలహా. చివరిగా మీనరాశి. వీళ్లక్కూడా పనుల్లో అడ్డంకులు, ఫ్యామిలీతో చిన్న చిన్న గొడవలు ఉండొచ్చట. కాని పెద్దల సలహాతో బయటపడతారు. గురుధ్యానం మంచిది. అంటే ప్రతి రాశికి ఏదో ఒక ప్లస్ లేదా మైనస్ లేదా రెండూ ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ఈరోజు అంటే మే 31, 2025న
చాలా రాసులకు ఆ రాత్రి 9:07 తర్వాత ఫలితాల్లో మార్పు అనేది ఒక కామన్ పాయింట్. అవును. కొన్ని రాసులకు అనుకూలం, కొన్నిటికి మిశ్రమం, కొన్నిటికి జాగ్రత్తలు అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి రాశికి ఏదో ఒక దేవుణ్ణి పూజించమనో స్మరించుకోమనో చెప్పడం. అది చాలా ఇంట్రెస్టింగ్. ఈ దైవారాధన సూచన అనేది జ్యోతిష్యంలో ఒక భాగమా, లేక ఆ రోజొచ్చే కష్టాల్ని ఫేస్ చేయడానికి ఒక మెంటల్ సపోర్ట్ లాంటిదా? మంచి ప్రశ్న. అలాగే అసలు ఈ రోజువారీ ఫలితాలని జనం ఎంత సీరియస్గా తీసుకుంటారు? ముఖ్యంగా రాత్రి 9:07 తర్వాత మారుతుంది లాంటి స్పెసిఫిక్ టైమింగ్స్ వాళ్ళ ప్లానింగ్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. నిజమే. బహుశా వీటిని ఒక గైడెన్స్లా తీసుకుని మన ప్రయత్నం మనం చేస్తూ పాజిటివ్గా ఉండటమే ముఖ్యమేమో. సరిగ్గా చెప్పారు. అవకాశాలు వచ్చినప్పుడు వాడుకోవడానికి, ఇబ్బందులు వస్తాయని తెలిసినప్పుడు కొంచెం జాగ్రత్త పడటానికి ఇవి హెల్ప్ చేస్తాయి. కానీ చివరికి మన చేతిలే కదా ముఖ్యం. అవును. వీటిని గమనిస్తూ మన రోజుని మనం ఎలా బెటర్గా మార్చుకుంటాం అనేదే అసలు విషయం.